ఎవరో ఒకరు చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 19 ఫిబ్రవరి 2026 శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. పేజీ నెంబరు 458. పరీక్షిత్ వృత్తాంతం అంటే పరీక్షిత్. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము. ఇట్లు పాండవ పౌత్రుండు ముకుంద చరణారవింద వందనానంద గంధాయమాన మానసుండై విష్ణు నదీ తీరంబున పరాయోపవేశంబున ఉండుట విని సకల లోక పావనమూర్తులు మహానుభావులు అగుచు తీర్థత్వంబులొసంగా సమర్థులైన యత్రి విశ్వామిత్ర మైత్రేయ భృగు వశిష్ఠ పరాశర చవన భరద్వాజ పరశురామ దేవల కశ్యప కవశ కణ్వ కలస సంభవ వ్యాస నారద ప్రముఖులైన బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి పుంగవులను గాండర్షులైన అరుణాదులను మరియు నానాగోత్ర సంజాతులైన ఋషులను శిష్య ప్రశిష్య సమేతులై చనుదెంచిన వారలకు ప్రజ్యుధ్యానము చేసి పూజించి దండ ప్రణామములు ఆచరించి కూర్చుండ నియోగించి. ఒక్కసారి ఇక్కడ పద్యాలు ఉన్నాయి. క్రమ్మర నమ్ము నిమిగులకు నన్ను ఉపదేంద్రుడు నన్ను మజేంద్రుడు మొక్కి హర్షాశ్రుతతుల్ క్రమ్మగా ముకుళిత కరుడై సమ్మతముగా చెప్పేనాత్మ సంచారంబున్ గోపిక లేక చచ్చిన మహోరగముని వచ్చి కోపినై తాపసు మూపుపై నిడిన దారుణ చిత్తుడ మత్తుడన్ మహాపావుడ మీరు పాపతృణ పావకులుత్తములు అయ్యలార నా పాపము వాయుమార్గము కృపాపరులార విధించి చెప్పరే. గౌసుర పాదరేణువులు పుణ్యుల చేయు నరేంద్రులను ధరిత్రీ మరు సురులార మీ చరణ రేణు కణంబులు మేను సోకి నా చేసిన పాపమంతయు నశించే కృతార్థుడనైతి నెద్ది ఏ చేసిన ముక్తి పద్ధతికి చెచ్చెర బోవగా వచ్చు చెప్పరే అంటూ ఒక్కసారి పద్యాలు ఉన్నాయి. దానికి గేహంబు వెడలి పుణ్యతీర్థ జలావగాహంబు చేయుచు ఏకాంత శుచి ప్రదేశంబున విధి వ్రత ప్రకారమునన్ కుసాజిన చేలంబులతోడన్ కల్పి ఆసనుండై మానసంబున నిఖిల జగత్ పవిత్రీకరణ సమర్థంబై ఆకారాది త్రివర్ణ కలితంబై బ్రహ్మబీజంబైన ప్రణవంబు సంస్మరించుచు అంటే ఓంకారాన్ని స్మరిస్తున్నారు.
ఇది సంక్షిప్తముగా వ్రాయడమైనది. మిగిలిన భాగము శ్రీమద్ భాగవతమున కనందము. ఇచ్చట ఒక ముఖ్య విషయము గ్రహించవలసి ఉన్నది. పరీక్షిత్తు మహారాజు కూడా కుసాజిన చేలంబుతో కూడిన ఆసనములో ఉత్తరాభిముఖుండై అకార ఉకార మకారాత్మకముగు పరబ్రహ్మవాచకమైన ప్రణవమునే స్మరించనని చెప్పుటలో ప్రణవమే పరమ పవిత్రమనియు పాప కాంతార దాహకమనియు ముక్తి ప్రదాయకమనియు గ్రహించవచ్చును. అంతేగాక ముముక్షులందరూ అట్టి ఓంకారమునే ధ్యానము చేయదగినదనియు గోచరమగుచున్నది. ఇప్పుడు మైత్రేయ ఉపనిషత్తులో గల కొన్ని వాక్యములు తెలిపెను. ఇవి మైత్రేయ ఋషికి పరమశివుడు కైలాసమునందు ఉపదేశించినవి. ముముక్షువులు, విరక్తులు, సన్యాసులు మొదలుగా గల నివృత్తి మార్గస్థులందరూ గ్రహించదగినవి. అహంకార సుతం చిత్త భ్రాతరం మోహమందిరం ఆశాపత్నీం త్యజేద్యావత్తాపసం తావన్ముక్తో న సంశయ. దీనివల్ల బాహ్యములైన సంసార బంధములనన్నింటినీ విడిచిన చాలదనియు అంతఃసంసారం విడిచిన మాత్రమే ముక్తి కలుగుననియు తెలియందగినది. అహంకారమును అనే పుత్రుని, విత్తమనే భ్రాతను, మోహమనే గృహమును, ఆశ అనే భార్యను ఎంతవరకు త్యజించలేదో అంతవరకు ముక్తుడు కాజాలడు, సంశయం లేదు. కర్మ త్యాగాన్న సన్యాసు న ప్రేషోచ్చారణేన తు సంధా జీవాత్మనోర్యైక్యం సన్యాస పరికీర్తితః. కర్మములను విడిచుట వలన సన్యాసము కలుగజాలదు. ప్రేషోచ్చారణము చేతను సన్యాసము కలగదు. ప్రేషోచ్చారణ అనే సన్యసించెడు కాలమున దేహ మనోవాక్కులు చేయు కర్మలన్నింటినీ విడుచుచున్నాను, లేక భూర్భువస్వర్ లోకములలో తో సంబంధించిన కర్మలన్నిటినీ త్యజించుచున్నాను అని తెలిపెడి కొన్ని మంత్రవాక్యములు పఠించుట గలదు. దానికి ప్రేషోచ్చారణం అని పేరు. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యానుసంధానమే సన్యాసమని ఋషులచే కీర్తించబడుచున్నది, అనగా ప్రసిద్ధముగా నున్నది. వమనాహార పద్యస్య భాతి సర్వేషణ దిషు తస్యాధికార సన్యాసే త్యక్త దేహాభిమానినః. వమనము చేసిన అన్నాది పదార్థములను మరల ఎలాగున గ్రహింపజాలరో అలాగే దృశ్యాది విషయములకు నీషణత్రయములు అన్నింటినీ విడిచిన వాడెవడో అలాగున దేహమునకు సంబంధించిన సమస్త అభిమానములను విడిచిపెట్టిన వానికే సన్యాసమునందు అధికారము గలదు. యదా మనసి వైరాగ్యం జాతం సర్వేషు వాస్తుషు తథైవ సన్యసే విద్వా నన్యథా పతితో భవేత్. ఎప్పుడు అనగా ఏ అనవస్థయందు సమస్త దృశ్య విషయములలో విరక్తి కలుగునో, అంటే ఆ నిరాశ పొడమును, అట్టి తరుణముననే సన్యసించద వలయును. మనస్సులో అట్టి వైరాగ్యం కలుగుటకు ముందుగా సన్యసించినచో పతితుడగును. ద్రవ్యార్థమన్న వస్త్రార్థం యః ప్రతిష్టార్థమేవ వా సన్యసే భయభ్రష్టః సముక్తిం నాప్తుమర్హతి. అట్లుగాక ప్రతిష్ట కొరకు గాని, ధనార్జన నిమిత్తమై గాని, అన్నార్థి అయి గాని, వస్త్రాభిలాషి అయి గాని మరి ఏదైనా ఒక లాభమును ఉద్దేశించి సన్యసించునో అతడు ఉభయభ్రష్టుడగును, అంతేగాక ముక్తికర్హుడు కాజాలడు. అనుభూతిం వినా మూఢో వృధా బ్రాహ్మణి మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదన మోదవత్. ఆత్మనిష్టాపరుడై ఆత్మానుభవం కలుగక
ఇతరులు చూచుట కొరకు తాను బ్రహ్మానందము కలవాని వలె నటించెడి వాని స్థితి ఎటువంటిదనగా తటాక తీరస్థ వృక్షాగ్ర ఫలములు నీటిలో ప్రతిబింబించుట చూచి చెట్టెక్కి వానిని కోసి తినుటకు చూడక జలములో దిగి పండ్లను పట్టుకొన అభిలషించుడు మూడుని అవస్థ వంటిది అగును. అనగా విరక్తులై బ్రహ్మనిష్ట చేసి ఈశ్వర సాక్షాత్కార స్థితిని పొందజాలక వాచా వేదాంతముచే తృప్తి నొందు వారి స్థితియు ఈలాగున ఉండునని భావము. త్యజేచ్ఛేద్యతిన్ముక్తో యో మాధుకరమాతరం వైరాగ్యజనకం శ్రద్ధాకళత్రం జ్ఞాననందనం. ఏ యతి మధుకరమును అనే తల్లిని, వైరాగ్యం అనే తండ్రిని, శ్రద్ధ అనే భార్యను, జ్ఞానం అనే పుత్రుని విడిచిపెట్టడో అతడు ముక్తుడే, సందేహం లేదు. వీనిని విడిచిపెట్టిన వాడు బద్ధుడే, సంశయము లేదు. శుద్ధ శౌచ మితి ప్రోక్తం మృజ్జలాభ్యాం తు లౌకికం చిత్తశుద్ధికరం శౌచం వాసనాత్రయనాశనం. జ్ఞాన వైరాగ్య మృత్యోయై క్షాళన శౌచముచ్యతే. శుద్ధ మృత్తిక చేతను నిర్మల జలము చేతను ఏలాగున బాహ్య శౌచము విధించబడినదో అలాగున జ్ఞానమనడి బలముతోనూ వైరాగ్యమనడి మట్టితోనూ ఎవడు ఆత్మశుద్ధి చేసుకొనునో అతడే శుద్ధాత్ముడగును. అట్లు చేయక జల మృత్తికాదులచే దేహశుద్ధి మాత్రము చేసుకుని ఆత్మశుద్ధి చేయనిచో పాత్రం యొక్క బాహ్యము మాత్రము కడిగి అంతరమున కడుగునట్లుండును. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలను, విషయవాసనలను శుద్ధపరచుటయే శౌచము అనంబడును. ఇదే చిత్తశుద్ధిని కలగజేయును. ఇదే శుద్ధమైన శౌచమనియు మృజ్జలములచే చేయునది మలిన శౌచమనియు మహర్షులచే చెప్పబడిను. ఇచ్చట శాస్త్రవాసన అనగా బాహ్య విషయములను కలగజేసడి దుష్ట శాస్త్రములని భావమే. కానీ ఉపనిషత్తులు, భగవద్గీత మొదలగు వేదాంత శాస్త్రములు కావు. ఏలనా అవి నిరంతరము విషయవాసనారహిత పరమ నిర్వాసనా స్థితియే పరమగు బోధించుచుండును. నవలలు, నాటకములు మొదలైనవి విషయవాసనలను వృద్ధిపరచుచుండును. కావున కూడదు. దీనిని మాత్రమే వాసనయని గ్రహించవలెను. ఆలస్యం అనృతం సాఠ్యం సౌఠ్యం జాడ్యం నిందా వ్యనుద్యమ షడేతే మంత్రిణ. హలో లక్ష్మి, ఇంతకు ముందు ఇది చదివింది చెప్పు. ఏమిటది తేడా ఏమిటి? ఉపనిషత్తులు అవి చెప్పేవి మిగతా దానికి. శాస్త్రవాసన అంటే ఈ నవలలు, నాటకాలు అవన్నీ కావు. శాస్త్రం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత. అంతకు ముందు వాక్యం ఉపనిషత్తులు అవి. కానీ ఉపనిషత్తులు, భగవద్గీత మొదలగు వేదాంత శాస్త్రములు కావు. ఇచ్చట శాస్త్రవాసన అనగా బాహ్య విషయములను కలగచేసేది దుష్టవా శాస్త్రములని భావమే. శాస్త్రవాసన వదలాలంటే అలాంటివి. కానీ ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వేదాంత గ్రంథములు కావు. వాటిని వదిలిమని కాదు అని. అర్థమైందా? ఒక్కసారి ఆ పద్యం చదువుకో. ఒకసారి ఆ పద్యం అంటే శ్లోకం కదా. శుద్ధ శౌచమితి ప్రోక్తం మృజ్జలాభ్యాం తు లౌకికం చిత్తశుద్ధికరం శౌచం వాసనాత్రయనాశనం. జ్ఞాన వైరాగ్య మృత్యోయై క్షాళనాశౌచముచ్యతే. శుద్ధ మృత్తిక చేతను, నిర్మల జలము చేతను ఎలాగున బాహ్య శౌచము విధించబడినదో అలాగే జ్ఞానం అనే జలముతోనూ వైరాగ్యం అనే మట్టితోనూ ఎవడు ఆత్మశుద్ధి చేసుకొనునో అతడే శుద్ధాత్ముడగును. అట్లు చేయక జలమృత్తికాదులచే దేహశుద్ధి మాత్రము చేసుకుని ఆత్మశుద్ధి చేయనిచో లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలను, విషయవాసనలను శుద్ధపరచుటయే. పాత్రము యొక్క బాహ్యమును మాత్రము కడిగి అంతరమును కడగనట్లుండును. అంటే శౌచమనం అంటే లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలను, విషయవాసనలను శుద్ధపరచుటయే శౌచమనబడును. ఇదే చిత్తశుద్ధిని కలుగచేయును. ఇదే శుద్ధమైన శౌచమనియు మృజ్జలములచే చేయనిది మలిన శౌచమనియు మహర్షులచే
చెప్పబడింది. ఇచ్చట శాస్త్రవాసన అనగా బాహ్య విషయములను కలుగజేసేది దుష్ట శాస్త్రములని భావమే కానీ ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వేదాంత శాస్త్రములు కావు. ఏలన అవి నిరంతరము విషయవాసనారహిత పరమగు నిర్వాసనా స్థితినే బోధించుచుండును. నవలలు, నాటకములు మొదలైనవి విషయవాసనలను వృద్ధిపరచుచుండును కావున కూడదు. దీనిని మాత్రమే శాస్త్రవాసన అని గ్రహించవలను. అర్థమైందా? ఠీక్. సరే, నిర్వాసన అన్నారు కదా. అంటే అక్కడ వాసన అనగానే ఇలాంటి పుస్తకాలు భగవద్గీత లాంటివి కాదు శాస్త్రవాసన అంటే అని చెప్పారు. ఆలస్యం నిర్వాసన బదులు వాసన అని వినిపించింది, అందుకని నేను అడిగాను ఎందుకలా. అక్కడ భగవద్గీత, ఉపనిషత్తులు వంటి నువ్వు ఆగి చదివావు. నిర్వాసన అన్నదానికి బదులుగా వాసన అని వినిపించింది, అందుకని అడిగాను. ఓకే ఓకే. ఆలస్యం అమృతం సౌఖ్యం జాడ్యం నిందా వ్యనుద్యమః షడేతే మంత్రిణస్తస్య జ్ఞానద్వార విరోధినః. జ్ఞానద్వార నిరోధినః అవ్వాలి. ఆలస్యం అంటే సోమరితనం, అసత్యం, మూర్ఖత్వం అంటే మోసం కూడా, రోగము, పరులను నిందించుట, స్వప్రయత్న రహితుడై ఉండుట అను ఈ ఆరును జ్ఞానద్వారమును అడ్డగించడు అజ్ఞానము యొక్క మంత్రులని గ్రహించవలేదు. కనుక ముముక్షువులు ఇట్టి దోషములను దగ్గర చేరనీయక సదా ప్రయత్నపరులై ఉండవలేరు. బ్రహ్మైక విషయాం వాచం వదేత్ సతతమాస్తికాః అన్యా వాచస్త్యదే త్యజేదేశ సేతురేవామృతస్య చ. ఆస్తికోత్తములారా, బ్రహ్మైక్య విషయములకు వాక్యములను మాత్రమే సదా ఉచ్చరించుటయు ఇతరములకు వాక్కులను విడిచిపెట్టుటయు ఏది గలదో అదియే అమృతమునకు సేతువగును. అనగా ఇట్టి నియమము కలిగి ఉండుటయే సంసార సాగరమును దాటుటకు సేతుబంధనము వంటిది అగును. అక్కడితో అదైంది. శ్రీ విష్ణుమూర్తికి భృగు శాపము. శ్రీమదుత్తర రామాయణము షష్టాశ్వాసము. దీని యందు శ్రీ విష్ణుమూర్తికి భృగు మహర్షి వల్ల శాపము కలుగుటకు కారణము చెప్పబడుచున్నది. అందువలనే మానవ జన్మ వెత్తుటయున్ను తన యొక్క సాక్షాత్ విష్ణు స్వరూపము మరుగుపడుటయున్ను సీతాదేవి వియోగముచే వ్యాకులత నొందుటయున్ను సంభవించినవే. శ్రీ సీతాదేవిని కారడవిలో త్రోసివేసి వచ్చినప్పుడు చాలా దుఃఖాక్రాంతుడై లక్ష్మణుడు సారథియగు సుమంత్రునితో మార్గమధ్యమున శ్రీ సీతాదేవి యొక్క కష్టమును చెప్పుకొని అపరిమితముగా దుఃఖించుచు ఈ సీతాదేవి జనాపవాదమున కలిగిన దోషముచే అరణ్యములో శ్రీరామభద్రుని ఆజ్ఞచే త్రోయబడిను. ఈ పాపము శ్రీరామభద్రునికి చెందునా లేక అపవాదము కల్పించిన జనులకు చెందునా అని అడిగినప్పుడు సుమంత్రుడు చెప్పుచున్నాడు. ఈ చరిత్రము శ్రీ వశిష్ఠాశ్రమమునకు దశరథుడు వెళ్ళియుండు కాలమున దుర్వాస మహర్షిని రామచంద్రుని భవిష్యత్ విషయమై అడుగగా మహర్షి దశరథ మహారాజుతో తెలిపిన విషయము సుమంత్రుడు విని ఉండెను. అది శ్రీ లక్ష్మణ స్వామితో చెప్పుచున్నాడు. ధరణీజన్ నడబాసి రామవసుధాధ్యక్షుండు పెక్కిండ్లు తద్విరహం పొందెడు కారణంబు గలదా వృత్తాంతమేదంటివా పరిపాటిన్ వినిపింతు విన్ము దివిజుల్ భంగించినన్ దైత్యులాతురులై మరన్ భృగుపత్ని మరుసారనెంతో కూర్మి నక్కాంతయున్ వారికభయమిచ్చి వైరుల వారింప అసుర వైరి చేరి ఉప్పురంధ్రి శిరము చక్రధార ఛేదించి దైత్యుల సంహరింప భృగు చాలా గినిసి దేవుడ వంచు నిన్ను వినుతించుదు అందరు ఇంత క్రూరతన్ స్త్రీవధ ఎట్లు చేసితివి శ్రీధర ఈ కాల చెందకుండగా బోనే
శ్రీధర ఈ కాల చెందకుండగా పోనే మానవత్వమున భూమిని నీవిక బుట్టి ఆత్మపత్ని విరహార్తి వందురు అనేక దినంబులటంచు దిట్టినన్ వారికిచ్చిన ఆ శాపము పొరసే అతని మరల ఋషుల బోధలనతడా హరి మొగడి మాన్పె శాపము హరికథ ఎట్లయిన మేలే అది ఏల నృపా. అర్థమవుతోందా? అంటే శాపం ఎలా వచ్చింది విష్ణుమూర్తికి? ఆ భృగు శాపము వారి జనాభుడు వహించి నీకు నందనుడయ్యన్ నీ భాగ్యమెంచదగునే కదా భూవర రాముడందు దత్ఫలమింకన్ హరికైన హరుణకైనన్ పరమేష్టికినైన విప్రభాషల త్రోయన్ తరమగునే అని లీలా వారుడమ్ముని తెలువ నృపతి అద్భుతమందెన్ ఈ రహస్యంబు పురి చేరునిడ నృపాలుడాన తెచ్చిన నే వింటినంతే కాని ఎవ్వరు నెరుంగరి వార్తనిపుడు పొగుల ననఘ తెలిపితి అని ఇంకా ఉంది. అది ఆపేశారు. ముముక్షులారా, ధర్మము చే కలగవలసిన జ్ఞానము అధర్మము చే ఎట్లు కలుగును? సారీ, జ్ఞానముచే ఉద్భవించవలసిన విజ్ఞానము అజ్ఞానముచే నెట్లు లభించును? పరిశుద్ధ కర్మచే పొందవలసిన నైష్కర్మ్య సిద్ధి మలిన కర్మ చేయు వారికి ఎట్లు కలుగును? కావున భగవంతుడు గీతలో దైవగుణము గలవారికే దైవ ప్రాప్తి కలుగుననియు అసుర స్వభావం గలవారికి పైశాచికత్వము గాని నరకము గాని దైత్య రాక్షసుల లోకము గాని కలుగునని ఉపదేశించిన విషయమిచ్చట పొందుపరచద. ఈ శ్లోకములు ఇంతవరకు రాసియుండు గ్రంథము లచే తెలిపియుండుచే ఇచ్చట సూచనగా నిరూపించడమైనది. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. దైవ సంబంధములైన సత్వగుణములు బంధ నివృత్తిని కలగజేయననియు అసుర సంబంధమైన స్వభావం బంధమును కలగజేయననియు నిశ్చయముగా నమ్మవలనని ఉపదేశించను. మత అని ఉపదేశించుట వలన భగవన్మతమని అభిప్రాయం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావం గల జనులు ముక్తి మార్గములో ప్రవృత్తి కలుగుటకు ఏ కార్యములు చేయవలనో వానిని తెలుసుకొన జాలరు. అనర్ధహేతువులు కలిగి బంధము కలుగజే ఏ కార్యము గలదో దాని నుండి నివృత్తియు ఎరుంగరు. మరల ఎట్లుందురన వారి యందు బాహ్య శుద్ధియును ఆత్మశుద్ధియు ఉండదు, సదాచార నిష్టయు ఉండదు, సత్యవాక్యము కూడా ఉండదు. ఇట్టి ప్రాప్తి కలగదు. ఇట్టి గుణములు కలవారులు అసుర స్వభావులని తెలుసుకొనవలేను. వీరికి దైవప్రాప్తి కలగదు. మరల ఎవరికి ఈశ్వర జ్ఞానం కలుగునో వారి లక్షణము భగవంతుడు ఈ క్రింది విధముగా ఉపదేశించుచున్నాడు. అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగశాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మార్ధవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచముద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అంటే భయము లేకుండుట, హృదయశుద్ధి కలిగి ఉండుట, ఆత్మభావములో నిలకడ కలిగి స్థిరముగా ఉండుట, దానశీలము కలిగి ఉండుట, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను అది ఇంద్రియములను ఎల్లప్పుడూ స్వాధీనతలో నుంచుట, పంచయజ్ఞపరుడై ఉండుట, వీనిలో ఆత్మధ్యానమును అతిథి సత్కారములను ముఖ్యములు. ప్రణవాది మంత్రములను గాని గీత ఉపనిషదాదులు గాని ప్రతిదినమును జప పారాయణములలో నుంచుట, తపస్సు చేయుట, కుటిలత లేకుండుట, హింస చేయకుండుట, సత్యవాక్కు కలిగి ఉండుట, కోపము కలుగకుండా ఉండుట, ఆత్మకన్యములైన దృశ్యవృత్తులనన్నింటినీ త్యజించుట, శాంతము కలిగి ఉండుట, ఇతరుల యొక్క దోషములను ప్రకటన
చేయమియును ఇతరులపై లేని దోషములు ఆరోపింపకుండుటయు ప్రాణికోట్లలో స్వభావముగా దయ కలిగి ఉండుట, ఇంద్రియ చాపల్యము లేకుండుట, మృదు స్వభావము కలిగి ఉండుట, చేయరాని పనులలో సిగ్గు కలిగి ఉండుట, ఇంద్రియములన్నిటినీ నిశ్చలముగా చేసుకొనుట, బ్రహ్మ తేజస్సు కలిగి ఉండుట, లేక శాంతి తేజస్సు, కరుణా తేజస్సు, వైరాగ్య తేజస్సు, భక్తి తేజస్సు కలిగి ఉండుట, ద్వంద్వములను సహించు శక్తి కలిగి ఉండుట, ఓర్మి ధైర్యము కలిగి ఉండుట, ధారణాశక్తి కలిగి ఉండుట, బాహ్య అభ్యంతర శుద్ధి కలిగి ఉండుట, వీనిలో అజ్ఞులకు బాహ్య శుద్ధియు విజ్ఞాన ఆత్మశుద్ధియు ఆధిక్యము కలిగి ఉండును. ఎవరికి నీ ద్రోహము చేయకుండుట, అభిమానము లేక ఉండుట, అనగా నిరభిమాని అయి జీవించుట అను నీ 26 దైవ గుణము గల వారికి కలిగి ఉండును. వీరే దైవ ప్రాప్తికి అర్హులని గ్రహించుకొనవలెను. ఉన్నతోన్నతములకు ఉద్యోగములకు ఉన్నతోన్నత పరీక్షలలో ఎట్లు ఉత్తీర్ణులు కావలసి ఉండునో అలాగే సర్వోన్నతముకు దైవస్థితి కలగవలసి ఉండినా ఇట్టి ఉన్నత గుణములు కలిగి ఉండవలెను. తాను చదువుచుండు పాఠములు కొన్నింటిలో ఉత్తీర్ణుడై కొన్నింటిలో తప్పిపోయినచో మరు సంవత్సరం తప్పిపోయిన భాగము ఎలాగున చదవవలసి ఉండునో అలాగే ముముక్షువులు అభ్యసించుచుండెడు బ్రహ్మ విద్యలో ఈ పై వివరించినవి చదవవలసిన పాఠములు, అనగా అనుష్ఠానములో ఉండవలసిన నియమములు. వీనిలో నేనేమి కొంత కొరత కలిగి ఉండునో దానిని పూర్తి చేయుటకు ఈ విశ్వవిద్యాలయంలో మరి ఒక జన్మమెత్తి ఆచరణలోనికి రావలెను. అది ఎన్ని జన్మములకు సిద్ధించినో అప్పుడే ముక్తి కలుగును. ఇది భగవదాశయమని మరొక ఉందురు కాక. ఇక ఇదే విషయమై 13వ అధ్యాయంలో జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించుటచే జ్ఞానము కలిగిన పిమ్మటనే జ్ఞేయము కలుగుననియు అట్టి జ్ఞేయము జ్ఞానగమ్యమనియు ముముక్షువులు గ్రహించదగినది. జ్ఞాన శబ్దమునకు దైవ జ్ఞానమనియు వస్తు వివేక జ్ఞానమనియు జ్ఞానికి ఉండవలసిన గుణమనియు గ్రహించదగినది. జ్ఞాన శబ్దమునకు దైవ జ్ఞానమనియు వస్తు వివేక జ్ఞానమనియు జ్ఞానికి ఉండవలసిన గుణమనియు అర్థములు కలవు. ఇచ్చట జ్ఞానికి ఉండవలసిన గుణమే చెప్పబడుచున్నది. ఇట్టి గుణము కలవానికే జ్ఞేయముకు దైవ సాక్షాత్కార జ్ఞానము కలుగును. దీపపు ప్రకాశము జ్ఞేయముగాను తైలము వత్తి పాత్ర జ్ఞానముగాను గ్రహించవలెను. ఇవి లేనిచో జ్యోతి ఎలాగున నిలువజాలదో అలాగుననే భగవానులు ఉపదేశించిన క్రింది గుణములు లేనిచో దైవ జ్ఞానము కలగదని గ్రహించుకొనవలెను. అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం మనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తంత్వ నిష్ఠోపపత్తిమా మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. తన్ను స్తోత్రము చేసుకుంటయు ఇతరులను నిందించుటయు లేక ఉండుట, తాను చేసిన మహాకార్యములను పొగడుకొనకుండుట, అహింసావ్రతము కలిగి ఉండుట, క్షమ కలిగి ఉండుట, సన్మార్గ వర్తనము కలిగి ఉండుట, గురు శుశ్రూషయందు ప్రీతి కలిగి ఉండుట, మనశుద్ధియు దేహశుద్ధియు కలిగి ఉండుట, తన యొక్క ప్రవృత్తి యందు స్థిరబుద్ధి కలిగి ఉండుట, ఇంద్రియములు మనస్సు మొదలైన వాని యొక్క నిగ్రహము కలిగి ఉండుట,
ఇంద్రియ విషయంలో విరక్తి కలిగి ఉండుట, అహంకారము లేకుండుట, అనగా తాను యోగి, తపస్వి, సన్యాసి, బ్రహ్మచారి, బ్రాహ్మణుడు, సత్కుల జాతుడు మొదలగు సనాత్మ భావములు కలగనీయక చూచుట, జన్మము వల్ల, మరణము వల్ల, ముదిమి వల్ల, రోగము వల్ల కలిగేటి దుఃఖములను తెలుసుకుని ఇలాంటి జన్మం మరల కలగని మోక్షము కలిగేలాగున ప్రయత్నించుట, పుత్రుల యందు, భార్య యందు, గృహాదుల యందు ఆసక్తి లేకుండుట, అంతేగాక పై చెప్పిన వారిలో మమత్వము కలగనీయక చూచుట, ఇష్టానిష్టములలో సమత్వము కలిగి ఉండుట, సర్వేశ్వరుని అందచందముల పైన ఏకాంత శక్తి భక్తి ఉండుట, లేక జీవేశ్వరుల ఐక్యానుసంధానం సదా కలిగి ఉండుట, పరిశుద్ధమైన నిర్జన స్థలములో నుండి బ్రహ్మనిష్ట చేయి స్వభావం కలిగి ఉండుట, ప్రాకృత జనులలో నుండుటకు ప్రీతి లేకపోవుట, ఆత్మజ్ఞానమందు నిలకడ కలిగి ఉండుట, ఇది ఒకటియే శాశ్వతమైన వస్తువని తలంపు కలిగి ఉండుట, ఆత్మ సాక్షాత్కార జ్ఞానము కలిగి ఉండుట. ఇలాగ 20 లక్షణాలు. ఈ 20 జ్ఞానికి ఉండవలసిన గుణములు. వీనికి అన్యమైన ప్రాకృత గుణములు ఉండరాదు. ఇవి ఉండిన అజ్ఞానమే అగును. రసాయన వేత్తలు ఏమేమి పదార్థములు భాగాను ప్రకారము కలిపిన అది శుద్ధమగును. వానిలో ఏదైనా తగ్గిపోయినా అది ఎలాగున పని చేయజాలదో అలాగుననే జ్ఞానికి ఉండవలసిన ఈ గుణములలో ఏదైనా కొరత కలిగి మరి ఒక దుర్గణం కలిగి ఉండినా అది మోక్ష సిద్ధిని కలుగచేయదు. అలాగున వైద్య శాస్త్ర ప్రకారము కషాయము గాని, లేహ్యము గాని, మాత్రలు గాని చేయవలసి ఉండిన ఏ ఔషధులు ఎంతెంత చేర్చి పక్వము చేయవలెనో అలాగున చేసిన గదా ఆ మందు రోగమును వరింపచేయును. అట్లుగాని ఔషధమునకు బలము తగ్గినందుచే రోగము ఎలాగున వారింపబడదో జ్ఞాని యొక్క స్థితియు అలాగున ఉండును. ఇట్టి సుగుణములన్నీ కలిగిన మాత్రమే అజ్ఞాన రోగము రహితమై బ్రహ్మజ్ఞానము కలుగును. అట్లు కానందు చేతనే చాలా సంవత్సరములు గురుపుత్రులై ఉండియు వేదాంత విచారణ చేయుచుండియు జ్ఞానము కలగకపోవచున్నది. మరియు క్షీరాన్నము గాని, పిండి వంటలు గాని చేయవలసి ఉండిన కొలత ప్రకారము పాలు, చక్కెర, పిండి, బియ్యము మొదలైనవి కలిగి ఉండి పక్వముగా వండిన మాత్రము కదా రుచి కలిగి యోగ్యములై ఉండును. లేనిచో ఎలాగున హృద్యములు గావు అలాగుననే జ్ఞాని అయిన వానికి ఎట్టి దైవగుణములన్నీ కలిగిన మాత్రమే బ్రహ్మామృత పానము కలిగి మోక్షానుభవం కలుగును. ఇక్కడ కాపుదామా? అంటే లక్షణాలు ఉండాలి జ్ఞానికి, అవి చెప్తున్నారు. చెప్తా వసంతలత ఏమన్నా? ఇది పేజ్ నంబరు 469. అర్థమైందా అందరికి? అంటే ఇవి భగవద్గీతలో ఇవ్వడాయి. జ్ఞాని అన్నవాడికి ఏ లక్షణాలు ఉండాలి? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్త అజ్ఞానం యతతో వ్యధ. ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్లే గుడ్డుకి వెళ్ళగలరు. వసంతలత ఏమైనా చెప్తావా? వింటున్నాను. అదే ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం గురించి ఏ లక్షణాలు ఉండాలో భగవద్గీతను కోట్ చేశారు. సన్యాసాశ్రమం అంటే ఏమిటో అది ఇప్పుడే చెప్పాడు. అసలైన సన్యాసం అంటే ఏమిటి, విషయ వాసన లేకుండా ఉండడం, అన్నీను పూర్తిగాను రకరకాల క్వాలిటీస్ అంటే క్షమ, తర్వాత శాంతంగా ఉండడం, ద్వంద్వాన్ని సహించగలగడం,
ఆ, పరుషంగా ఉండకపోవడం, ఆ తర్వాత అదే సర్వాత్మ భావం ఉంచుకోవడం, ఇవన్నీ ఉన్న వాళ్ళవే అసలైనటువంటి ప్యూరిటీ, చిత్తశుద్ధి. అది ఉంటేనే నీకు ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అది అదే అది అది రావాలి. అదే చెప్తున్నాను. తర్వాత మామూలు శాస్త్ర జ్ఞానం జ్ఞానం కాదు. ఇప్పుడు మనం ఏవో రకరకాల సైన్స్ పుస్తకాలు ఇవి ఇవి చదువుతాం, అది మామూలు జ్ఞానం. కానీ ఇది డిఫరెంట్ జ్ఞానం, ఇది మన ఆత్మకు సంబంధించినది. ఇప్పుడు వైరాగ్యం చదివిన అనేది ముఖ్యం. లక్షణాలు అందరినీ క్షమాభావంతో చూడడం, ప్రేమ భావంతో చూడడం, ఇది లేకపోవడం, రాగ ద్వేషాలు లేకపోవడం, ఆ, ఇవన్నీ చాలా ధైర్యంగా ఉండడం, అంత ముఖ్యంగా దేహాభిమానం లేకపోవడం. అదే చెప్పారు కదా, అసలైనటువంటి ఇదే శుచిత్వం అంటే ఏమిటి, ఉట్టి దేహం తాలూకు శుచిత్వం కాదు. ఆ మన ఆత్మశుద్ధి, అదే మన మనస్సు అనే దాన్ని చిత్తశుద్ధి, చిత్తాన్ని శుద్ధిగా చేసుకోగలగాలి. వాటికి ఈ లక్షణాలన్నీ ఉంటేనే అప్పుడు అది శుద్ధం అవుతుంది. అవును. అప్పుడు నిరంతరం ఆనందమే, దుఃఖం అనేది ఉంది. అది అసలైనటువంటి పరాకాష్ఠ గోల్. అవును. ఇవాళ చెప్పారు మరి. ఇవాళ ఇది ఈ గుణత్రయ ఏదో ఉంది కదా చాప్టర్, అధ్యాయం 14వ అధ్యాయంలో భగవద్గీతలో, వాటిలో బాగా కోట్ చేశారు. ఇవాళ చెప్పిన లక్షణాలు ఇవి. ఇది నేను 469 పేజ్ వరకు చదివాను. తర్వాత రేపు కంటిన్యూ చేద్దాం. మిగతా వాళ్ళకి అర్థమైంది కదా. అనుపమ గారు వచ్చారు. బాగుందా అనుపమ గారు? వసంత గారు. ఇంకా క్లోజ్ చేసేద్దామా? నమస్తే మేడం. నమస్తే. ఆరోగ్యం బాగుందా? కొంచెం తగ్గిందండి, ఇంకా నీరసమే ఉంది, బాగాను వీక్నెస్. కాదు, పర్వాలేదు, తగ్గుతోంది కాస్త కాస్త. ఓకేనండి. ఓకే, క్లోజ్ చేసేద్దాం.